విజయం ప్రేక్షకులకు నమస్కారం. నేటి మాఘపురాణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మాఘపురాణం 20వ అధ్యాయం పారాయణం చేసుకుందాం. ఈ భాగంలో శివబ్రహ్మల వివాదము గురించి చెప్పబడింది. ఆ కథాంశాన్ని శ్రద్ధగా ఆలకించి తరిద్దాం. గృత్సుమద మహర్షి మరి ఒక గాథను జహ్నుమునికి తెలియజేస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించి మరి యొక్క వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడని అనుకొని సర్వలోకకర్తను దేవతలకిష్టుడైన యధిపతిని నేనే, మరి ఒకరు నాకంటే ఉత్తముడు లేరని ఎవరికి వారే తలచిరి. ఎంతకాలము గడిచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడుచుచున్నది, వివాదము పెరుగుచున్నది. ఇట్లుండగా వారి ఎదుటనొక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమయ్యి తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండెను. దివ్యము మనోహరము అనంతమునగు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందే వారు చూచిరి. బ్రహ్మ శివుడు ఆ రూపము చెవులలో నుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివబ్రహ్మలిద్దరూ ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములు నెరిగిన వారే తమ ఇద్దరిలో నుత్తములెవరని తలచిరి. ప్రయాణమైరి. 4 దిక్కుల క్రిందను పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమును మొదలును గాని చివరును గాని చూడలేకపోయిరి. తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడు ఆ రూపము నిట్లు తలచిరి. ఈ పురుషుడే జగత్కర సృష్టి స్థితి లయకాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనుటవారు. మనము వీనికంటే అధికులము కాము, మన వలన ఏమయూ జరుగుటలేదు. ఇట్టి యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువు నిట్లు స్తుతించిరి. బ్రహ్మ మరియు శివుడు ఈ విధంగా స్తుతించారు. దీనినే బ్రహ్మ శివ కృత విష్ణు స్తుతిగా పిలుస్తారు. ఆ విష్ణువుని ధ్యానిస్తున్నారు. ఓ అనంతమూర్తి, సర్వధ్యము, సర్వధారము, అనంత ప్రకాశము, సర్వ మనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమగునట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు, నీ తేజమంతయు నీవందరికీ అన్నిటిని ఇచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్తరూపుడవు అనుచు ఇట్లనిరి. ఏ విశోవంతమూర్తే, తవగవ వికలాకార మధ్య స్వరూపం, సర్వాధారం సురేషం దినపతి, హతబుక్కోటి సూర్యప్రకాశం, అవాభ్యమత్రి దృష్టం సకలముని మనోవాసమబ్జా యథాక్షం, చిమ్రావే స్వాత్మ సఖ్యాకురు నిఖిల గురో సర్వరూపద్విధానం. నమస్తే విస్మాత్మం విధిధర సురేంద్రాది విభురై, త్రయీ శాస్త్రాలాపే విగదితన వ్యాంగ్రం భుజయుగం, పరం మంత్రం యంత్రం పరమపద బీజం జ్వలతియః, ససాక్షాత్ స్వరూపం వ్రజతి తవ దేవేశ సంతతం. త్రిలోకకర్తాభి వదస్య భర్తా హరే, మహద్రూపమనేక తేజాః, గురుర్గుణాం నరదోవరాణం మహానవాంబూపల జస్వమేర, త్రిదేవ దేవాసుర రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట, దృష్టామృత స్వాద్యమిరాసు పాణి, సురాసురాన మకులేశ్వరస్త్వం, లక్ష్మీపతి స్వం తు సుగహ్య గోప్త, గుహాశయ పంకజపత్ర నేత్ర, త్వం పంచవక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేశో భగవన్ నమస్తేహు. సృష్టిం చ విశాలాం సృజసిత్వమేవ చైశ్వర్యవాం సర్వగుణశ్చ దేవ, త్వమేవ భూర్భురికృత ప్రవేశః, తదాధ్యభూతో విదదాసి ఎతత్, త్వమగ్ని సూర్యో పవనస్యమేవ యమో భవాన్ వైశ్రవణస్వమేవ, త్వమేవ శక్ర స్ఫురలోకనాథః నాదాభిమస్వం భగవం నమస్తే. పరమం పరాణం పరమం పవిత్రం పురాణ, కర్తారమణం తమాశ్రయం త్వం వేదమోహో కవయః, సుబుద్ధ్వా నమస్తోతు పన్న గవైరికేతో, వేదాశ్చ వేద్యశ్చ దిగంతరాళాం
యష్టాసురాసానమపి త్వమేవ కర్మాణ్యనంతాని సుఖప్రదాని రుదశ్చ వాతో నిగమాశ్చ సర్వే నదీషు గంగా హిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః రత్నేషు వజ్రం జలజేషు చంద్రః క్షీరోదదశ్చాపి యథా తథాత్వం అహం ప్రభుస్తద్వరహం ప్రభుశ్చ సంస్పర్ధమానౌ బహువర్ణానాం తస్నాదదావిం పరిహస్తుమేవం స్వయం ప్రభుత్వం కరుణాకరాసి తేనాత్రతే దర్శన బుద్ధిరాసీత్ కృపాలో భగవన్నమస్తే తూర్ణం జగన్నాథ మహస్వరూపం భూత్వా పునః చామ్య వపు ప్రసీద. ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్థుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికిట్లనెను, బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలము వివాదపరుచుండచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించితిని. మీరు నా విరాట్ రూపమును గమనింప ఆసక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదము ఎవరును పరిష్కరింపలేరు. సత్వ రజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశము, అనామయము, సుఖసంగము చే దేహిని బంధించును, పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆసక్తిచే ప్రగలమగును, జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనుల యందు ప్రవర్తింపజేయును. తమో గుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీనివలన ప్రమాదము కలుగును. ప్రమాదం అనగా చేయవలసిన దానిని మరచుట, ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవుట, శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్ర అనగా నీ యజ్ఞానముచే చేయవలసిన దాన్ని వీడి నిద్రించుట. కావున ప్రమాదలస్య నిద్రలు, తమోగుణ జీవితములు, జీవగుణ త్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీన్ని పొందితిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరను సాటి. ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమో గుణముల ప్రభావము. మీకును ఈ గుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట నంతయు చీకటిగా నుండినది. పంచభూతములప్పటికీ ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్ద వలె నుంటిని. తరువాత అవయములు ఏర్పడినవి. తరువాత మన ముగ్గురము ఏర్పడితిమి. మనము ముగ్గురుము సృష్టి స్థితిలయములకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టికర్తగను, నేను పోషకునుగను, శివుడు లయకర్తగను, మనము ముగ్గురుము అయితిమి. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చాను. మరి బ్రహ్మతో నిట్లనెను, బ్రహ్మ, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకును అధిపతిని, సర్వలోకములకు సంపదనిచ్చువాడవు, స్వశక్తితోడనే పరమాత్మ యోగము నొందినవాడవు, సర్వరక్షకుడవు, నా నాభి కమలమందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదములు లేదు. ఏకత్వములోనున్న నేనే అనేకత్వము నందితిని. మనమిద్దరము ఒకటే. నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసునకు నచ్చినట్లుగా తత్వమును బోధించెను అని గుస్నమద మహర్షి జిహ్నుమునికి విష్ణు సర్వ వ్యాపకత్వమును వివరించెను. నేటి మాఘపురాణం 20వ రోజు పారాయణ సమాప్తం అయింది. మరో భాగంలో మరో గాథను శ్రవణం చేసుకుందాం. నమస్కారం.